హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనండి మీ పల్లవి శ్రీనివాస్. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈ మధ్య కొంచెం ఇయర్ పెయిన్ వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను లాస్ట్ వీక్లో. సారీ ఫర్ దట్. సో నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో ఇవాళ వీడియో వచ్చేసి చాలామంది నన్ను రిక్వెస్ట్ అంటే లైవ్లో అడిగిన కామెంట్స్ వచ్చి ఫన్ వీడియో క్లిప్ ఎలా యాడ్ చేయాలి లైవ్ స్ట్రీమ్కి ఫన్నీ వీడియో క్లిప్ ఎలా యాడ్ చేయాలి అనేది. సో దాని గురించి అయితే ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అది డిస్కస్ చేసుకునే ముందు నేను చెప్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలి అన్నీ చెప్తాను. బట్ బీ కేర్ఫుల్, ఇది నోట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. దీనివల్ల యూజ్ ఉందా లేదా అంటే అది బై లక్ మాత్రమే పనిచేస్తుంది. అలా అని పూర్తిగా సక్సెస్ అని కూడా కాదు, పూర్తిగా సేఫ్ అని కూడా చెప్పను. 50-50 కూడా కాదు, 25%, 75% అని చెప్తాను. 25% సక్సెస్ అవుతుంది, 75% అయితే సక్సెస్ అవ్వదు. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఇది ట్రై చేశాను, దాదాపు 1 వీక్ ట్రై చేశాను. దీనివల్ల ఎటువంటి వాచ్ అవర్ పెరగలేదు, ఎటువంటి యూజు లేదు. కాకపోతే లాస్ అయితే మైనస్ అయితే ఉంది. ఏంటంటే మనం ఫేస్ లైవ్ పెట్టి మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యేదానికన్నా ఇంటరాక్ట్ అయినప్పుడు వచ్చిన వ్యూస్, ఫన్ వీడియో పెట్టిన వ్యూస్ కంపేర్ చేసుకుంటే మనమైతే లాస్ అయ్యే అవుతాం. బట్ లక్ ఉండే వాళ్ళు అంటారా, బై లక్ అంటాం కదా, అది మానిటైజేషన్ అయిన తర్వాత అయినా బ్రేక్ పడవచ్చు. నేనైతే సేఫ్ కాదనే చెప్తానండి. నా అనుభవం ప్రకారం, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం, నేను కొన్ని స్టడీ చేసిన దాని ప్రకారం, అంటే కొన్ని టెక్ ఛానల్స్ వాళ్ళని ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకునే దాని ప్రకారం సేఫ్ అయితే కాదు. ఒక పాయింట్, సేఫ్ అయితే ఖచ్చితంగా 100కి 100% సేఫ్ అయితే కాదు. అలా లైవ్ పెట్టడం వల్ల సేఫ్ అయితే కాదు. మైనస్లు ఏంటంటే వాచ్ అవర్స్, వ్యూస్, మన ఛానల్కి ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్రెషన్ అన్నీ లాస్ అవుతాయి. అప్పటికి మాత్రమే టక మన ఎలా సబ్స్క్రైబర్స్ వస్తారో, ఎలా వాచ్ అవర్స్ వస్తాయో ఫ్యూచర్లో ఛానల్ అయితే దెబ్బ ఖచ్చితంగా తింటుంది. ఇదైతే 200% అని అందరైతే నేను సెర్చ్ చేసిన వాళ్ళలో నాకు తెలిసిన పెద్ద టెక్ ఛానల్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత తెలుసుకున్న విషయం అయితే ఇది. సో ఇది మీరు పెట్టొచ్చా పెట్టకూడదా అంటే నా సలహా, ఒకవేళ నన్ను అడిగితే మాత్రం పెట్టకూడదనే చెప్తాను. నేనైతే చెప్పాను కదా, నేను కూడా పెట్టాను, 1 వీక్ పెట్టాను. బట్ నో యూజ్, సింగిల్ అవర్ కూడా నాకైతే యాడ్ అవ్వలేదు. బట్ అట్లా అని సేఫ్ కాదని నాకు తెలుసు. ఎలా అర్థమైందంటే ఖచ్చితంగా వేరే వాళ్ళ వీడియో నువ్వెంత ఎడిట్ చేసినా ఆ డేటు, టైము, ప్లేస్తో సహా మనకు రికార్డ్స్లో అయితే యూట్యూబ్లో ఉండిపోతుంది. మరి ఎలా అండి, అంత కళ్ళు మూసుకొని అయితే మన మానిటైజేషన్ అయితే అవ్వదు కదా. ఓకే, ఇన్ కేస్ మానిటైజేషన్ అయిపోయినా కూడా ఇంకేం లే, అమ్మయ్య మానిటైజేషన్ అయిపోయింది, ఇంకెలా అయినా చేయొచ్చు, ఏ చెత్త అయినా పెట్టచ్చు అనుకుంటున్నారా? అప్పుడే బురదలో కాలేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీకు మానిటైజేషన్ అయిపోయినా రేపు మీకు మనీ వచ్చే టైంలో అయినా బ్రేక్ పడే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి, మీ ఛానల్ని మీకు కాపాడుకోండి. ఎందుకంటే ఇంత కష్టపడుతుంది ఏదో అంతో ఇంతో సంపాదించుకుందామని ఎవరు టైంపాస్, మేబీ కొంతమంది 25% మందే టైంపాస్, కానీ 25 కూడా అన్నాం, 1% మెంబర్స్ మాత్రమే టైంపాస్, రిమైనింగ్ పీపుల్ అంతా ఎర్నింగ్ కోసమే. కాబట్టి దయచేసి, కానీ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను ఫన్నీ క్లిప్ ఎలా పెట్టాలి అనేసి. సో వాళ్ళ కోసం అయితే చూసేయండి. పెట్టాలా పెట్టకూడదు అనేది ఇంకా మీ ఇష్టం. నేను ఇచ్చిన క్లారిటీ అయితే నా ప్రకారం అయితే నో. ఓకేనా? సో ఇదండి, ఇక్కడ సైడ్లో నేను క్లిప్ యాడ్ చేశాను కదా. ఫస్ట్ ఏం లేదు, ఇన్స్టాలోకి వెళ్ళాలి. ఇన్స్టాలోకి వెళ్ళిన తర్వాత ఫన్నీ రీల్స్ కానీ కామెడీ రీల్స్ అని టైప్ చేసుకుంటే రీల్స్ వస్తాయి. అందులో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంకో విషయము, మనం రీల్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు దయచేసి యూట్యూబ్ లేకపోతే కొంచెం సేఫ్ అనమాట, అది కూడా చెక్ చేసుకోండి వాళ్ళ బయోలో. సో ఆ లింక్ అయితే క్లిక్ చేసుకొని వచ్చేసేయండి, బ్యాక్ వచ్చేసి గూగుల్లోకి వచ్చేసేయండి. గూగుల్లోకి వచ్చిన తర్వాత ఇన్స్టా డౌన్లోడర్ అని ఉంటుంది. అక్కడ మీరు వీడియో క్లిక్ చేసి మన పేస్ట్ చేయాలన్నమాట ఆ లింక్ని. ఇన్స్టా వీడియో డౌన్లోడర్లో పేస్ట్ చేస్తే లింక్ని వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఆ వీడియో డౌన్లోడ్ అవ్వగానే మళ్ళీ గో బ్యాక్, ఫస్ట్ ఏం చేయాలి, ఎడిట్ చేసుకోవాలి ఆ వీడియోని. ఇన్షాట్లోకి వెళ్ళి ఎడిట్ చేయండి. ఈ విధంగా ఎడిట్ చేసుకోండి. ఆ లోగోస్, వాళ్ళ నేమ్స్, ఛానల్ నేమ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా
ఎడిట్ చేసేసుకోండి. క్లియర్గా ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత చూసారా మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయాలి. ఇన్స్టా నుంచి ఇన్షాట్లో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇలా స్లోగా ఎడిట్ చేసుకోండి. మీ లోగో ఇవ్వండి, మీ నేమ్, మీ ఛానల్ నేమ్ ఇవ్వండి, ఇంకా సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఏమైనా పెట్టుకోవచ్చు. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, అది ఎక్స్పోర్ట్ అయ్యేలోపు మనం బ్యాక్ వచ్చేసి యూట్యూబ్లో లైవ్ స్టార్ట్ చేయాలి. లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత లైవ్లో మనకి ఏమేమి వస్తాయి, ఆ పెన్సిల్ మార్క్ ఉంది కదా, అక్కడ ఏదో ఒకటి ఫన్ వీడియోస్, గుడ్ ఈవినింగ్ ఏదో ఒకటి పెట్టేసుకోండి. ఏదో ఒక నేమ్ అయితే ఇవ్వాలి, టైటిల్ ఇవ్వాలి కదా. ఇచ్చుకున్న తర్వాత స్క్రీన్ క్యాస్ట్లోకి వచ్చేసేయండి. స్క్రీన్ క్యాస్ట్లోకి వచ్చిన తర్వాత స్క్రీన్ క్యాస్ట్ ఆన్ చేసుకుంటే నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్లోకి వెళ్తే గాట్ ఇట్ అని వస్తుంది. గాట్ ఇట్ తర్వాత స్టార్ట్ అని వస్తుంది. స్టార్ట్ వచ్చిన తర్వాత మన వీడియో సర్కిల్లో కనిపిస్తుంది కదా, అది వీడియోను మ్యూట్లో పెట్టేసుకోండి. వీడియోను మ్యూట్లో ఉండాలి, మైకు మ్యూట్లోనే ఉండాలి. వీడియో ఆఫ్లో ఉండాలి, మైకు మ్యూట్లో ఉండాలన్నమాట. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ మన గ్యాలరీలోకి వెళ్ళి ఏదైతే వీడియో అప్లోడ్ చేసుకున్నారో, ఎక్స్పోర్ట్ అయిందో ఇన్షాట్లోంచి ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని ఆన్ చేసేసుకోండి. ఇక్కడ గో లైవ్ చూపిస్తుంది కదా సైడ్లో రెడ్గా, ఆ గో లైవ్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా లైవ్కి అయితే వెళ్ళిపోతుంది మీ వీడియో. అంతే. ఒకవేళ నాకు తెలిసి మ్యూట్ ఆఫ్లో ఉంటేనే బెటర్, ఎందుకంటే ఆ మ్యూజిక్కి దానికి దీనికి కాపరేట్ అయితే వస్తుంది. సైలెంట్ వీడియోస్ అయితే ఇలా, ఫన్నీ క్లిప్స్ అయితే ఇలా పెట్టుకోవచ్చు. లేదా మీకు మ్యూజిక్ కావాలి, వాళ్ళు ఫన్ కూడా కావాలి అనుకుంటే అన్మ్యూట్ చేసేసేయండి అంతే. వీడియో అయితే మాత్రం ఆఫ్లోనే ఉండాలి, మైక్ మాత్రం అన్మ్యూట్ చేసేసుకొని గో లైవ్కి వెళ్ళిపోతే మీ వీడియో సౌండ్ అన్నీ వచ్చేస్తాయి. ఇదండి. సో ఇది అయితే చాలా ఈజీ, బట్ బీ కేర్ఫుల్, జాగ్రత్త. కాపీరైట్ కూడా రావచ్చు, ఎందుకంటే వాళ్ళ లోగోస్, వాళ్ళ ఛానల్ నేమ్స్ అన్నీ ఖచ్చితంగా నీట్గా చూసి ఎడిట్ చేసుకొని అయితే అప్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, హౌ టు డౌన్లోడ్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అండ్ అంటే లైవ్ స్ట్రీమ్లోకి ఫన్నీ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అనే దాని గురించి అయితే. ఓకేనా? వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. లవ్ యూ.